నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. మగవాళ్ళలో సాధారణంగా చూసేటువంటి ప్రాస్టేట్ సమస్య గురించి మాట్లాడుకుందాం. దీన్నే బీపీహెచ్ అంటే బినైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాస్టేట్ సమస్య ఎక్కువగా 60 ఏళ్ల పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. 60 ఏళ్ల కంటే తక్కువ వాళ్ళలో చాలా అంటే అరుదుగా ఈ సమస్యని మనం చూడడం జరుగుతుంది. ఇందులో ముఖ్య లక్షణాలు చూసుకున్నట్టయితే యూరిన్ ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ అండ్ ఇన్కాంటినెన్స్ ఈ 3 సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ అంటే అరుదుగా మళ్ళీ మళ్ళీ యూరిన్‌కి వెళ్ళడము. అర్జెన్సీ అంటే గనక యూరిన్‌కి వాష్‌రూమ్‌కి వెళ్ళకముందే 2, 3 బొట్లలాగా యూరిన్ పడిపోవడం బట్టల్లో. ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ ఇందాక చెప్పినట్టే యూరిన్‌ని ఆపుకోలేకుండా అది పడిపోవడం. ఇవన్నీ కూడా ఈ ప్రాస్టేట్‌లోని సమస్యలుగా చెప్పొచ్చు. ప్రాస్టేట్ గ్రంథి అనేది మన మూత్రం సంచి యూరినరీ బ్లాడర్ బయటికొచ్చేటి దారిలో ఉండేటువంటి ఒక గ్రంథిగా మనం చెప్పడం జరుగుతుంది. అది నార్మల్‌గా 25-30 గ్రాముల వరకు దాని వాల్యూమ్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ యొక్క ప్రాస్టేట్ గ్రంథి మధ్యలోంచే మన యొక్క మూత్రనాళం అనేది బయటికొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది వయస్సు రీత్యా సైజు పెరుగుతూ ఉంటుందో, ఈ సైజు పెరిగే కొద్దీ దీని యొక్క ప్రెషర్ అనేది ఈ మూత్రనాళంపై పడి, ఇది మూత్రనాళానికి అడ్డుగా మారి, మూత్రం ఫ్రీక్వెంట్‌గా అంటే ఈజీగా రావడానికి ఒక సమస్యగా మారి, బొట్లు బొట్లుగా మూత్రం అనేది పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో, స్కాన్ చేసినప్పుడు నార్మల్ సైజు ఏదైతే 25-30 గ్రామ్స్ ఉంటుందో, దాని యొక్క వాల్యూమ్ అనేది పెరగడం వల్ల ఈ సమస్యలన్నీ ఏర్పడతాయి. వాల్యూమ్ అనేది ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే సమస్య అనేది అంత ఎక్కువగా పెరగడం అనేది చూస్తూ ఉంటాం. దీనికి ముఖ్యంగా కొన్ని రకాల మెడికేషన్స్ ఇవ్వడము, అవసరమైతే గనక మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్ లాగా కొన్ని రకాల సర్జరీస్ చేయడం అనేది ట్రీట్మెంట్‌లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆయుర్వేదంలో ఈ ప్రాస్టేట్ గ్రంథి గురించి డైరెక్ట్‌గా ఎటువంటి రెఫరెన్స్ లేనప్పటికిని మూత్రకృచ్ఛం అని, మూత్రాఘాతం అనే పేర్లతో ఈ యొక్క పేర్ల రెఫరెన్స్‌తో మనకు ఇటువంటి సింప్టమ్స్ గురించి ఆయుర్వేదంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా వాత, కఫ దోషాల యొక్క అసమతుల్యత వలన ఈ సమస్యలనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆయుర్వేదానుసారం చూసుకుంటే గనక ఎవరైతే మొదటి దశలో ఉంటారో వాళ్లకు ఈ వరుణ అని, పునర్నవ అని, గోక్షుర ఇట్లాంటి హెర్బ్స్‌తో తయారైనటువంటి మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా మొదటి దశలో ఉండే వాళ్ళలో చాలా మటుకు మనకు గుణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటారో వాళ్లకు మాత్రము మాత్రావస్థి అనే పంచకర్మ పద్ధతుల ద్వారా కొన్ని రకాల లాక్సేటివ్స్ మరియు వాతాహార చికిత్సల ద్వారా చికిత్స చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము మొదటి దశలో ఉండేటువంటి అంటే సింప్టమ్స్ తక్కువగా ఉండేటువంటి వాళ్ళలో హోమ్ రెమెడీస్ ఏవైనా ఉన్నాయో తెలుసుకుందాం. పల్లేరు కాయలు చూసుకున్నట్టయితే గోక్షర అనేది ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఈ పల్లేరు కాయల్ని 2-3 గ్రాముల పల్లేరు కాయల చూర్ణాన్ని గనక 2 కప్స్ ఆఫ్ వాటర్‌లో కలుపుకొని అది హాఫ్ కప్ అయ్యేదాకా మరిగించుకొని కషాయంలాగా చేసుకుని ఇది సేవిస్తూ ఉంటే గనక మొదటి దశలో ఉండే వాళ్ళలో కొంతవరకు గుణం అనేది కనిపిస్తూ ఉంటుంది. శతావరి చూర్ణాన్ని కూడా 2-3 గ్రాములు రెగ్యులర్‌గా వాటర్‌తో సేవిస్తూ ఉంటే మొదటి దశలో ఉండే వాళ్ళలో మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే సింప్టమ్స్ ఎక్కువగా ఉంటారో, సో ఆ గ్రేడ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుందో వాళ్ళు మాత్రం తప్పక చికిత్స అనేది డాక్టర్ సలహాతో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు గనక ప్రాస్టేట్ సమస్యతో బాధపడుతూ ఉంటే గనక మేము చెప్పినటువంటి ఈ యొక్క హెర్బ్స్‌తో తయారైనటువంటి మంచి మెడిసిన్స్ మా దగ్గర ఉన్నాయి. మా స్టాఫ్‌ని మీరు కాంటాక్ట్ అయ్యి తప్పకుండా కన్సల్టేషన్ ద్వారా మీరు మందులు తెప్పించుకొని వాడితే గనక ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 వాళ్ళకి మంచి ఉపయోగకారిగా ఉంటుంది. ఎవరైతే అడ్వాన్స్ స్టేజెస్‌లో ఉండి సర్జరీకి దగ్గరగా ఉంటారో వాళ్ళకి మాత్రం పంచకర్మ చికిత్సలనేవి చాలా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో వాళ్ళు మాత్రం తప్పక క్లినిక్‌ని విజిట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి. మీకు ప్రాస్టేట్ గురించిన సమస్యలు లేదా మూత్రనాళ సమస్యలు ఏమైనా ఉంటే గనక తప్పక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.